562 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రూప్ 1 మీ అందరూ పొందినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ శ్రమ ఓర్చి రూపాయి పోగేసి బిడ్డలు చదివిస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ స్వయం కృషితో ఈరోజు ఎదిగొచ్చారు తప్ప ఎవరు దయాదాక్షిణ్యాలతో రికమెండేషన్తో వాళ్ళు ఎదిగి రాలేదు. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం మాత్రం. ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా నిరంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గా జరుగుతూనే ఉంటాయి. పచ్చ కామెర్లు ఉన్నవాడికి అందరికి కూడా ప్రపంచం అంతా పచ్చగానే ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో, మాలాయనే వీళ్ళు కూడా ఉన్నారేమో తప్పుడు ప్రచారం చేసినటువంటి కొద్ది మంది పెద్దలకి ఈనాడు చెంపదెబ్బ కొట్టినట్టుగా అంతిమంగా మీది మాది మనందరిది ఒకటే లక్ష్యం. తెలంగాణ రెపరెపలాడాలి, తెలంగాణ రైజింగ్ కావాలి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొడుతున్నట్టు అందరినీ పక్కా తప్పి మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాల్సి. అదే మేమందరం కోరుకుంటున్నాం.